శ్రీలలిత త్రిశతి ఈనాటి నామం. కారుణ్య విగ్రహ. విగ్రహ అంటే ఏంటి? కొంతమంది శృతుల ఒక కామెంట్లో ఒక అతను మీరు అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం ఈ విధంగా చెబుతున్నారు, అది ఇదని కొంత బాధాకరంగా మాట్లాడాడు. నేను చెప్పే ప్రతి మాట నా స్వ అనుభవం, శృతులు ప్రామాణికం. అర్థమైందండి? భారతీయులకి శృతులే ప్రామాణికం. ఆ శృతి యొక్క జ్ఞానం అందులో చెప్పింది శ్రీ విద్యా మంత్రముల ద్వారా నేను తెలుసుకున్నాను స్వ అనుభవంతో. ఒకానొక సందర్భంలో నేను దక్షిణాది రాష్ట్రాలలో తిరగని స్వామీజీ లేడు, తిరగని దేవాలయం లేదు, తిరగని గుడి లేదు. ఆ విధంగా తిరిగి నా జననం నుంచి 1990 వరకు దగ్గరగా 30 సంవత్సరాలు స్పాయిల్డ్ అయిన తరువాత శృతుల జ్ఞానం తెలుసుకున్నాను. అత్యంత సుఖముగా ఫిజికల్గా భారతదేశంలో ఏ దేవతామూర్తి స్త్రీ పురుషులు వాళ్ళు కూడా లేని అంత ఆనందంగా నేను శృతుల ప్రామాణిక జ్ఞానం వల్ల ఉన్నాను. కాబట్టి నేను చెప్పేవన్నీ శృతి ప్రామాణికం. శృతి ప్రామాణికమైన నిరుక్త వ్యాకరణంలో ఉన్న వాటినే నేను ఆ శబ్దాల పరంగా చెప్తున్నాను. అర్థమైందండి? అయితే ఈ తెలియజేసే ప్రయత్నంలో అజ్ఞానులు, అవిద్యాపరులు అయినటువంటి కొంతమందికి వాటిని ఫిజికల్గా అలంకారం కోసం, గౌనం కోసం వివరిస్తున్నాను. అక్కడ నేను ఆ మాట చెప్తున్నాను, అలంకారం కోసం చెప్పడం జరుగుతుందని. మీకే అనుమానాలున్నా, మీలో ఎవరికి ఏ అనుమానం నేను చెప్పేది ఉన్నా, ఉదాహరణకి నన్ను ఒక చాలా పెద్ద టాప్ ఆధ్యాత్మికం అతను హనుమాన్ చాలీసా చదవండి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పాడు. నేను శ్రీ విద్యలోకి అప్పుడే ఎంటర్ అయిన సందర్భంలో నేను అన్నాను, శృతులలో ఉపనిషత్తుల్లో ఉంటేనే నేను ఆచరిస్తాను, శృతులు అంగీకరించింది నేను చెయ్యను. తులసీదాస్ యొక్క ఫీలింగ్స్ అతనికి నమ్మకం, అది నాకు కాదు, నేను అంగీకరించను అని. అప్పుడు అతను కూడా చాలా గొప్ప వ్యక్తి. అప్పటిదాకా అతనికి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలని ఆ హనుమాన్ చాలీసా వలన కలిగినవి అనే అపోహతో ఉన్నాడు. అతను నాకు చెప్పిన మాట. అతను ఫోన్ ద్వారా గూగుల్లోకి వెళ్ళి ఏ ఉపనిషత్తులో అన్నా హనుమాన్ చాలీసా గురించి ఉన్నదా అని చూశాడు. ఎక్కడా లేదు. ఏమండి, మీరు చాలా డీప్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నారండి. నాకు ఇంతవరకు మీరు చెప్పింది నేను నమ్మలేకపోయాను. అసత్యమేమో, నాస్తికులేమో, వలసవాద మతస్థులు హిందూ మతంలో ఉండి క్యాష్ తీసుకొని చెప్తున్న కొంతమంది స్వామీజీల టైప్ అనుకున్నానండి. మీరు కరెక్ట్గా చెబుతున్నారు. ఏది చెప్పినా మీరు టెక్నాలజీ. కాబట్టి మీరు అంటే భారతీయులు ఏది ఆచరించినా మీ ఫోన్ ద్వారా ఉపనిషత్తుల్లో ఉన్నదా లేదా, ఉంటే ఆచరించండి. లేనిది ఎవరి నమ్మకం, ఎవరి విశ్వాసం వాళ్ళది. భారతదేశం సెక్యులర్ రాజ్యాంగం. ఎవరు ఏదైనా ఆచరించవచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ ఆధ్యాత్మికంగా బెనిఫిట్స్ ఉన్నతంగా ఉండాలి అనుకుంటే మీరు ఏ రంగంలో కోరుకుంటే ఆ రంగంలో, పాజిటివ్ అవని నెగిటివ్ అయినా సరే, ఉండాలనుకుంటే శృతి ప్రామాణికమైన ఆధ్యాత్మికం ఆచరించండి. ఇంతకు మించి జ్ఞానులకు వివరణ అవసరం లేదు అనుకుంటున్నాను. సరే, ఈ శృతి విరుద్ధముగా
ఎవరు చెప్పినా, ఎవరు శృతి విరుద్ధంగా చెప్పినా, శృతి ప్రామాణికంగా ఎవరు చెప్పినా ఖచ్చితముగా విశ్వ విరాట్ శక్తి ఏ ఏ పాత్రలో ఏ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది బృహదారణ్యకో ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి జనక మహారాజు యొక్క కొలువులో ఆనాడు శాకల్య అనబడి ఒక ఋషి పరంపర అతని తలకాయ ముక్కలు అయిపోయిన సంఘటనలు ఉన్నాయి అందులో, చూసుకోండి పోయి. అర్థమైందండి? యాజ్ఞవల్క మహర్షి శృతి ప్రామాణికంగా వివరిస్తుంటే అతను అడ్డుపడుతున్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, యాజ్ఞవల్క మహర్షి, శృతి భాష మీకు అర్థం అవ్వాలని ధూమ్రవారాహి భాషలో చెబుతున్నాను. ఏమన్నాడు యాజ్ఞవల్క మహర్షి? అయ్యా శాకల్య, గార్గి అనబడే ఒక ఋషి కూడా ఉంది. గార్గి అని ఋషిక ఆడమ్మాయి ఉన్నప్పుడు వీళ్ళు ప్రశ్నలు ఇప్పుడు చెప్తారు కదండి, మీరు ఆ గుడికి వెళ్ళండి, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి, ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళండి, అది చేయండి, ఆ లాభం ఇచ్చేయండి, ఈ లాభం వగేరా వగేరా అంటూ ఉంటారు కదా. అవి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళని, అవి అనవసరాలు. సరే, అతను యాజ్ఞవల్క మహర్షి పరబ్రహ్మ సంవాదం చర్చ జరుగుతుంటే ఇతను, మీరు అబద్ధం చెబుతున్నారు, ఇది అసత్యం, ఈ విధంగా చెప్తాను. నేను అబద్ధం చెబుతున్నాను, నిజం చెబుతాను, ఇక్కడ ఉన్న అందరి ముందు ప్రూఫ్ బృహదారణ్యకోపనిషత్తులోనే చూసుకోండి పోయి. ఏమంటాడు? పరమాత్మ అనబడే విశ్వ విరాట్ శక్తిని ధూమ్రవారాహి రూపములో ఋగ్వేద మంత్రం పూర్వ ఆమ్నాయం అనబడి శ్రీ విద్యాపరముగా మీకు నేను వివరిస్తున్నా. ఆయన చెప్పింది వేద మంత్ర సూక్త పరంగా, నేను శ్రీ విద్యాపరంగా వివరిస్తున్నా. ఏమని పిలుస్తాడంటే పరమాత్మని, నేను సృష్టి ప్రథమ మానవులకైన పరమాత్మ చెప్పిన ఈ వాణిని వివరించే క్రమములో వీళ్ళు దీన్ని అసత్యము అంటున్నారు. ఇది అసత్యమా సత్యమా అని నువ్వే ఇప్పుడు నిర్ణయించు. నమస్తే. ధూమ్రవారాహి. ధూమ్రం అంటే ఏంటండి? పొగలాగా ఉంటుంది. వారాహి అంటే ఏంటండి? నాభి కింద పాతాళంలో ఉంటుంది. పాతాళంలో వాడు అవిద్యాజ్ఞానంతో మాట్లాడతాడు. అంటే నిరుక్త వ్యాకరణాల పరంగా వివరణ. వైరి ప్రాణాపాహారిణి. ఓ పరమాత్మ, శృతి విరుద్ధముగా చెబుతున్నటువంటి నేను చెబితే నా ప్రాణం అపహరించు, లేకపోతే ఈ అడ్డుపడుతున్న వాళ్ళ ప్రాణం అపహరించు. గోకంఠమివ శార్దూలో గజకంఠం యదాహరిహి. ఆవు మెడకాయ పులి ఎలా పట్టుకొని పళ్ళతో కొరికి పట్టుకుంటుందో అలా నువ్వు పులి రూపంలో వచ్చి, నేను శృతి విరుద్ధంగా మాడితే నా తలకాయ, వాడు మాట్లాడితే వాడి తలకాయ పట్టుకో, కొరికేయి, చంపేయి. శృతి విరుద్ధంగా చెబుతున్నాడు వాడు, ప్రజలని అంధపరంపరంగా పంపిస్తున్నాడు. గజ కంఠం యదాహరిహి. ఏనుగు కుంభస్థలం మీద సింహం ఎలా కొడుతుందో అలా కొట్టు. ఇది పూర్వామ్నాయ మంత్రం, చూసుకోండి కావాలంటే. పిబ రక్తం చ దేవేసి ఆసు మాంసం చ భక్షయ. వాడి మాంసం భక్షించు, వాడి రక్తం తాగేసేయి, ఉగ్రరూపం ధరించు. ఎందుకని ఉగ్రరూపం ధరించాలి? శృతి విరుద్ధముగా వాడు మాట్లాడుతున్నాడు. ఇది అన్యాయం, అక్రమం. ప్రజలను ఘోరాతి ఘోరంగా నాశనం జరిగే క్రియలు చేస్తున్నాడు. నేను జనక మహారాజు అనబడే ఒక మహా ఆత్మజ్ఞాని కొలువులో ప్రజలకి జ్ఞానం పంచుతున్నాను. వీడు అడ్డుపడుతున్నాడు, వీడిని నువ్వు ఇలా చెయ్యి. ఏమని చెప్తాడు? పశువున్ దదామి. వాడు పశువు, నీకు ఇస్తున్నాను, ఆహారంగా తీసుకో. శత్రువును వంది. వాడు శృతికి శత్రువు. త్వాం, నువ్వు శత్రు మారణ రూపిణి. అర్థమైందండి? అంటే దీనిని సైన్స్ పరంగా వివరించాలంటే ఈ యొక్క మంత్రం వలన మనిషి ఇన్పుట్
అవుట్పుట్ పిట్యూర్ గ్రంథి, హిప్పో క్యాంపస్, ఈ రెండు స్ట్రక్ అయిపోతాయి. వాడి మరణం వాడే స్వయంగా తెచ్చుకుంటాడు. ఎవ్వరు ఏమీ చేయక్కర్లా. ఎట్లా జరుగుతుందంటే ప్రతి ప్రాణిలో పరమాత్మ అంశం ఉంటుంది. శృతులు చెప్పినవి అర్థమైందండి. మానవుడు అమృతపుత్రుడు, ప్రతి ప్రాణి అమృతమే. బుద్ధి ఉంది కదా మానవుడికి, వీడు అమృతపుత్రుడు. అయితే ఈ పరమాత్మ ఉన్నప్పుడు చేతబడి చేశాం, బాణామతి చేశాం, చిల్లంగి చేశాం, మారణ మంత్రాలు ప్రయోగించాం. వీటి వలన ఏమీ జరగదు. శాస్త్రీయ పరముగా తీత సౌండ్స్ ఈ విధంగా ఉంటాయి. చాగంటి కోటేశ్వరరావు అనబడే అమెరికాలో ఉండే వేద యూనివర్సిటీకి సంబంధించిన వీడియోలు చెప్తుంటాడు. అందులో ఆయన ఈ సౌండ్ సిస్టమ్ వీడియో కూడా చెప్పాడు. విష్ణు సహస్రనామం చదివితే వచ్చే సౌండ్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మికి చూపించాడు. వేద మంత్రం సౌండ్ చూపించాడు. ఆ సౌండ్కి వచ్చినటువంటి రేంజ్ చూసి నేనే బిత్తరపోయానండి. అబ్బా, భారతీయులకి తెలియంది ఏంటంటే స్మృతులు శృతులు. స్మృతులు అంటే భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇవన్నీ స్మృతులు అంటే జరిగిన సంఘటనలు. అవి రాను ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. శృతులు అంటే ఉపనిషత్తులు, అంటే వేదాలు. అవి మార్చటం దుర్లభం. నేను చెప్పినా, నా మనవడు చెప్పినా, నా మూతాత చెప్పినా అక్కడ ఉన్నది ఆ స్టేషన్ అదే ఉంటుంది. అనుమానం వస్తే శృతుల్లోకి వెళ్ళి. కాబట్టి దయచేసి భారతీయులు ఎవరైనా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించటానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రయత్నాలలో మీ ప్రారంభ కర్మల రీత్యా కానీ, మీ గురువుల అనుగ్రహం రీత్యా ఇది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు మీ ఫోన్ ఉపయోగించుకొని ఆధ్యాత్మికాన్ని తెలుసుకుంటూ ఎన్నో వీడియోలు ఎన్నో చూస్తుంటారు టెక్నాలజీ ద్వారా. ఒక 10 మినిట్స్ దానికి కేటాయించండి. పొద్దున్నే నిద్ర లేవచ్చినప్పుడు, పడుకునేటప్పుడు. ఈరోజు పొద్దున్నీ సాయం దాకా నేను ఈ గుడికి వెళ్ళాను, ఈ గురు చరిత్ర రాశాను, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాను, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ చేశారు కదా మీరు. ఈ నేను చేసినవి ఏవైనా ఉపనిషత్తుల్లో ప్రామాణికమేనా అని చూసుకోండి. ఉంటే ఓకే, లేకపోతే మరుసటి రోజు నుంచి శృతుల్లో చెప్పినటువంటి భగవంతుడు ఎవరు అని మీరు అన్వేషించండి. మీకు ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తే పరమేశ్వరి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అదేంటే మీరు పరమేశ్వరి అన్నారు మరి అంటే లింగ భేదం ఉండదబ్బా, మీకు అర్థమవ్వాలని అది చెప్తుంది జరిగింది. సరే, కొంతమంది శృతుల ప్రామాణిక జ్ఞానం కలిగిన వారెవరైనా సరే కొన్ని తీవ్రమైన సమస్యలు, సంఘటనలు, కొంతమంది వేదాలు చదువుకోవచ్చు, కొంతమంది స్వామీజీలు కావచ్చు అని శృతులు జ్ఞానం ఉన్నా సరే స్వ అనుభవం ఉండాలి. అర్థమైందంటే స్వ అనుభవం అంటే ఏంటి? ఎంతోమంది రైతులు చెరుకు మంచి నేల చూస్తారు, మంచి పంటలు వేస్తారు, చెరుకు అద్భుతంగా పండిస్తారు. బెల్లం చెరుకు, పంచదార చెరుకు మొత్తం కోస్తారు, బళ్ళ మీద వేస్తారు, కష్టపడి చెరుకు ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు, అమ్ముతారు, దాంట్లో నుంచి బెల్లము పంచదారలు తీస్తారు. కానీ ఆ బెల్లం రుచి కానీ పంచదార రుచి కానీ ఈ రైతులకి తెలియదు కదా. అన్నీ తెలుసు వీళ్ళకి. అలాగే శృతుల యొక్క స్వ అనుభవం కలగాలి. వాడే పరమాత్మ అంశ అని యాజ్ఞవల్క మహర్షికి చెబితే శాకల్య ఋషి అంగీకరించకపోతే బృహదారణ్యకోపనిషత్తులో ధనాధన్ ఫటాఫట్ చూసుకోండి పోయి శృతుల్లో ఫోన్ ద్వారా. సరే, ఈ జ్ఞానం లేకపోతే ఏమవుతుందండి? మేము సరే ఏదో శృతులు అంటే మేము వేదాలు అది ఇది అని మా పూర్వీకులు వాళ్ళు చెబుతుంటారు, మేము వింటుంటాము, ఓకేనండి. మరి ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ రీత్యా ఆహారం తీసుకుంటారు కదా, ఆ కలుషితమైన ఆహారం రీత్యా నీ యొక్క హార్మోన్స్ రీత్యా నువ్వు ప్రవర్తిస్తుంటావు.
ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక స్వామీజీని కలవటానికి ఎవడో చెప్పాడండి, ఆ స్వామీజీని కలిస్తే ఫుల్ ఇన్కమ్ అది ఇది అని. నేను వెళ్ళా 30 ఏళ్ల క్రితం. ఆయన ప్లాస్టిక్ దండలు ఆయన దర్శనానికి ఇచ్చే వాళ్ళకి, బయట ఉండే వాళ్ళకి ఇస్తాడు క్యాష్, 100 50 బక్షిస్గా. మనం ఆ దండలు పట్టుకుంటాం. అవి స్వామీజీ లోపలికి వెళ్ళి పాద పూజ చేసుకుని కుమ్ముకోవాల్సినంత కుమ్ముకుంటాడు క్యాష్. బయటకు వస్తాడు. డీజిల్కి పెట్రోల్కి డబ్బులు అవసరం కదా. ఈ దండలు మనం ఆయనకి ఇస్తాం. ఆయన మన వైపు చూసి ఒక చిరునవ్వు నమ్ముతాడు. చిరునవ్వు ఖరీదు 100 రూపాయలు ఈ దండకి. అర్థమైందండి? ఈ విధంగా కుమ్ముకొని వాళ్ళేమో వారసులు, మునిమనవాళ్ళు, ఆశ్రమాలు గుట్టలు సంపాదిస్తున్నారు. ఈ దండలు కొనుక్కున్నవాడు ఏం స్ట్రీట్ హాకర్స్గానే ఉంటున్నారు. కాబట్టి శృతులు, ఉపనిషత్తులు, టెక్నాలజీ వాడుకోండి. ఎవ్వడి పోవద్దు. ఏ ఒక్కడి కాళ్ళకి దండం పెట్టమని శృతులలో లేదు కదా. నువ్వెట్లా పెడతావు? నీ తల్లికి పెట్టు, నీ తండ్రికి పెట్టు, మీ అమ్మకి పెట్టు, మీ నాన్నకి పెట్టు, మీ తాతకి పెట్టు. వీళ్ళకి ఎందుకు పెట్టాలి? వాడి బై బర్త్ ఏంటి? వాడి బై డెత్ ఏంటి? మనిషి మరణం, మనిషి జననాన్ని బట్టి మనం చెప్పచ్చు వాడి గత జన్మ. అర్థమైందండి? దాన్ని బట్టి మీరు కొంత అర్థం చేసుకోవచ్చు. సరే, వాడికి కొన్ని ఈ వేదాల జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా కొన్ని సహజ స్థితిగతుల రీత్యా అతనికి జరిగిన, ఆ మానవులకు జరిగిన విషాద సంఘటనల రీత్యా వాడికి మా మనసు కల్పించే భ్రమలు నిజమని నమ్మబట్టి వాడు ఏం చేస్తాడంటే, నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైన శృతి చెప్పిన వాడే పరబ్రహ్మం అని నమ్మడు. అర్థమైందండి? ఏ మానవుడు వేదాలు చదువుకున్నవాడైనా, స్వామీజీ అయినా, పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా, అవధూత అయినా, బాబా అయినా, ఫకీరైనా, ఎవ్వరూ కూడా శృతులు చెప్పినా నేనే పరబ్రహ్మని నమ్మడు. నమ్మకుండా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా నీకు సూతకం పట్టింది అనగానే గడగడగడగడ వణికిపోతాడు. ఏ శృతిలో అయినా సూతకం ఉంటుందా? ఉండదుగా. దాన్ని నమ్ముతాడు వీడు. శృతి ఏం చెప్పింది? నువ్వే పరమాత్మ. ఇది నమ్మడం ఎవరో మానవుడు. కాబట్టి ఇంతకు మించి వివరణ నేను ఏమి ఇవ్వగలను? మీరు ఆలోచించుకోండి. నువ్వెవరు? పోనండి, మీరు చెబుతున్నారు కదా, మరి మాకు ఇంకా బలమైంది కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. నువ్వు ఏ గుడి, ఏ బడి, అది ఏ సంశయం పడక్కర్లా. నీ ఫోన్ తీసుకో. నేను పలానా గుడికి వెళ్తున్నానని మనసులో అనుకున్నావు, అంతా ఏర్పాట్లు చేసావు. నేతి 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 అంటే ఏమిటని గూగుల్లో పెట్టు. నువ్వు వెళ్ళాలన్న గుడి ఇది కాదని వస్తుంది. ఇంకో గుడి తీసుకో, నేతి 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 అని కొట్టు, ఇది కాదని వస్తుంది. అలా నువ్వు ఏది కొట్టినా శృతులు అంగీకరించవు. అర్థమైందా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్కి నేనే పరబ్రహ్మేనా అని కొట్టు. ఎస్, యు ఆర్ సూపర్, యు ఆర్ గాడ్ అని వస్తుంది. ఎక్కడ? నీ ఫోన్లో నువ్వు కొడితే నీకు వస్తుంది. అర్థమైందండి? ఎవడెవడో ఏదో చెప్తుంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు. శృతులు అంగీకరించాలి. అర్థమైందండి? సరే, ఈ యొక్క పరబ్రహ్మను గుర్తించకుండా ఆత్మజ్ఞానము లేదు కాబట్టి. ఆత్మజ్ఞానం అంటే ఏంటండి? నేనే పరమాత్మ అన్న స్వ అనుభవం. అది ఎలా వస్తుందండి? జిహ్వేంద్రియం, గుహ్యేంద్రియం జయిస్తే వస్తుందండి. చూడండి, ఎంతమంది స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు 16 ఏళ్ళ అమ్మాయిని, 14 ఏళ్ళ అమ్మాయిని, 20 ఏళ్ళ అమ్మాయిని, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎన్ని యూట్యూబుల్లో చూస్తున్నాము. ఆలోచించండి. ఆత్మజ్ఞానం ఉన్నవాడు చేస్తాడా ఎవరైనా? ఏ ఆధ్యాత్మికం ఏ మానవుడు ఎవరికి చెప్పాలన్నా, అర్థమైందండి? అద్వైతముగా ఏ ఆధ్యాత్మికం ఏ మానవుడు ఎవరికి చెప్పాలన్నా ఏదో ఒక వేదం చదివి ఉండాలి కదా, కనీసం వేద భాష్యాలు తెలిసి ఉండాలి కదా, ఆ రెండు లేకపోయినా శ్రీ విద్య పూర్ణదీక్ష ఉండాలి కదా, ఒక దశాబ్దం అన్నా స్వానుభవంగా పురచరణ చేయాలి కదా. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి ఉన్నాయండి ఈ సర్టిఫికెట్లు? చూడండి, పోయి మీరు మీ ఇష్టం వచ్చిన స్వామి దగ్గరికి వెళ్ళండి,
ఏమంటే మీరు ఏ వేదం చదువుకున్నారు అని అడగండి, సమాధానం చెప్పగలరేమో. అంటే అర్థం అంటలేదు, కొంతమందిని ఆలోచించండి. నేను చెప్పేవన్నీ మీరు ఫోన్ ద్వారా తెలుసుకోండి, అంతేకాని నేనేదో లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు. కొంతమంది అజ్ఞాన విధితో అపోహపడుతున్నారు. నేను చెప్పినవన్నీ శృతులు ప్రామాణికం, ఆలోచించండి. సరే, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారంటే వాడికి ఉన్న పరిస్థితులు, వాడు తీసుకుంటున్న ఆహారం, వాడి కుటుంబ సభ్యులు, వాడి ఇంద్రియాల వైకల్యము రీత్యా ఏదో ఒక నాలాగా గతంలో నేను కూడా చేసినట్టుగా ఒక సగుణాకార రూపం భావిస్తాడు వాడు. అర్థమైందండి? ఏది ఇప్పుడు తులసీదాసు ఉన్నాడండి, ఆయనకి ఒక గురువు గారు చెప్పారు, అబ్బాయి నువ్వు హనుమాన్ చాలీసా చదువు, నీ దయ్యాలు భూతాలు అన్నీ పోతే ధైర్యం వస్తుంది. అది ఆయన చేశాడు, ఆయన కనపడ్డాడు, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. అందరూ అది పాటించవలసిన అవసరం ఉందా లేదా అని మీ నమ్మకాలు. అర్థమైందండి? నేను వద్దంటలేదు, పాటించమంటలేదు. నేను ఏది చెప్పినా శృతులు ఉన్నది మీరు పాటించండి నేను చెబుతున్నాను. మిగతావి నాకు అనవసర విషయాలు. భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక మనిషి గురించి మనం ఏది చెప్పాలి, సెక్యులర్ పరంగా మాట్లాడాలి కదా. సరే, అతను విరాట్ ఇప్పుడు ఒక సగుణాకార స్వరూపం ఉందండి, మంచి తీవ్రమైన బాధల్లో ఉన్నాడు, వేదంలో ఉన్నాడు. వాడు ఆ భగవంతుని కోరుకుంటాడు, అయ్యా నా పరాబల మీదని. వీడి కోసం నిజమైన భక్తి కనుక ఉంటే, అర్థమైందండి, నిజమైన భక్తి ఉంటే చాలా తక్కువ మందికి ఉంటుందండి, అంతా ఉదరపోషణలే. ఇప్పుడు తులసీదాసు, తర్వాత మంజునాథ అనే మనం కర్ణాటకలో టెంపుల్ చూస్తాం కండి, అతను చూడండి, దేవుడే ఫ్రాడ్, శివుడే దోషి, దొంగ అని వీరవిహారం చేశాడు. సినిమాలో చూపించారు కదండి, అది చెప్తున్నా మీకు. చివరికి ఆ శివుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు చూపించారు కదా. అట్లాగే అలాంటి భక్తులు ఉన్నప్పుడు ఆ విరాట్ స్వరూపమైనటువంటి విశ్వ చైతన్య పరమాత్మ శక్తి ఆ మానవుడికి మాత్రమే, వేరే వాళ్ళకి కాదండి, వేరే వాళ్ళు అనుకునేరు, వాడికి మాత్రమే వాడి యొక్క భక్తికి మెచ్చి వాడు కోరుకున్న రూపంలో వాడికి దర్శనమిచ్చి వాడిని సాటిస్ఫాక్షన్ చేయడం జరుగుతుంది అని కొన్ని శృతుల పరంగా మనం అది కూడా నమ్మాలి. అదేంటంటే మరి శృతుల పరంగా అయితే మరి సగుణాకారం వాడికి మాత్రమే, అబ్బా నీకు కాదు, నాకు కాదు. నేను ఎన్నో వీళ్ళు ఎవరు కనపడా నాకు, ఎన్నో నా యొక్క ఫిజికల్ ఆధ్యాత్మికం రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథాలంతా చరిత్ర ఫిజికల్గా నాది. ఏం పులిహారే, నాకేమి జరగల. నేను శృతుల్లోకి వెళ్ళంగానే ఒరిజినల్ ఆధ్యాత్మికం నాకు తెలిసింది, నిజమైంది తెలిసింది, అర్థమైంది. నా స్వతహాగా నా తల్లిదండ్రులు అంటే ఎవరు అనేది నేను తెలుసుకోగలిగా. ఇప్పుడు ఆ లోతు విషయాలు అవన్నీ వివరించాలంటే వ్యక్తిగతంగా కలుసుకోండి. సరే, ఆ బ్రహ్మసూత్ర భాషల్లో వచ్చేసి కొంత శంకరాచార్యుల వారి అద్వైత పరంగా కూడా ఈ యొక్క భక్తుడి యొక్క కోరిక కోసం పరమాత్మ రావడం అనేది కొన్ని అంగీకరించాలి బ్రహ్మసూత్ర భాష పరంగా. సరే, ఇంకా కాదండి, ఇంకేదన్నా మరి మీరు పద్దాక శృతులు కేనోపనిషత్తు అంగీకరిస్తుందబ్బా. భక్తుడి కోరిక కోసం తులసీదాసుకు హనుమంతుడు కనపడ్డట్టు తులసీదాసుకు మాత్రమే, నీకు నాకు కాదు. ఆంజనేయ స్వామి కొంతమందికి కనపడ్డట్టు వాళ్ళకు మాత్రమే, నీకు నాకు కాదు. శివుడు మంజునాథ రూపంలో అతనికి కనపడ్డట్టు నీకు నాకు కాదు అని కేనోపనిషత్తు చెప్తుంది. భక్తుల కోరిక కోసం పరమాత్మ గత జన్మ వరము రీత్యా ఇస్తాడు. దానికి ఏముంటుంది? కేనోపనిషత్తు బహుశోభా మానామునాం హైమావతిం హిమవంతుని. కేనోపనిషత్తు ప్రామాణికంగా కూడా సగుణాకారం భక్తుల కొరకు భగవంతుడు ఆ చైతన్య, తనలో ఉన్న చైతన్య శక్తిని గురించి. చైతన్య శక్తి అంటే ఏంటంటే అందరూ ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, బ్రహ్మాత్మ ఇవన్నీ చెబుతుంటారు. ఆ శృతులది మాకు అర్థం కాదు. సింపుల్ నువ్వు పరమాత్మ అని తెలుసుకోవటం కోసం ఏం చేయక్కర్లా, మట్టి ప్రమిదని నీకు నువ్వుగా భావించుకో. అర్థమైందండి? నువ్వే మట్టి ప్రమిదవి. నీ గత జన్మ కర్మలన్నీ నూనెలాగా దాంట్లో పోసేయి.
నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన వాళ్ళ యొక్క శుక్ర వీర్యముల ద్వారా ఒక ఒత్తి తయారైంది. అది నీలో ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఆ ఒత్తి వెలిగిస్తావో, ఆ వెలిగిన ఒత్తి స్లోగా నూనె మొత్తం పీల్చేస్తే నీ గత జన్మ కర్మలన్నీ భస్మం అయిపోతే దీపం మారిపోతుంది. అర్థమైందండి? అప్పుడు నీలో ఉన్న సర్వ కర్మలు భస్మం అయిపోతే నీ మనసు స్ఫటికం అయిపోతుంది. అర్థమైందండి? స్ఫటికం. ఆ స్ఫటికానికి ఎర్ర రంగు పెట్టావనుకో వెనక ఎర్రగా కనపడుతుంది. వాడికి కాదు, వాడిని చూసేవాళ్ళకి. అర్థమై వాడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎర్ర రంగులో చూస్తే ఎర్రది, నల్లదాన అలా స్ఫటికంలాగా ఉంటుంది. కాబట్టి చాలా గొప్ప ఫిలాసఫీతో కూడినటువంటి వివరణగా దీన్ని భావించండి. మీరందరూ కూడా మీ గత జన్మ కర్మల రీత్యా ఆ నూనె అనేది ఉంది కాబట్టి శృతి ప్రామాణికమైన అగ్గి మంత్రములు. మంత్రాలంటే మేము అలగాలంటే మేము చేయలేమని, మడి కట్టుకోలేమని, గోసి పెట్టుకోలేమని, కొండల్లోకి. మంత్రాలంటే ఆలోచనలబ్బా. అర్థమైంది? చాలాసార్లు చెప్పాను. పొద్దు నుంచి సాయం దాకా మీ ఆలోచనలు ఏంటి? మా ఆవిడికి ఏం కొని పెట్టాలి, మా అమ్మని ఎట్ట చూడాలి, మా అమ్మ కొట్టుకోకుండా ఎట్ట ఉండాలి, బ్యాంకులో డబ్బులు ఎట్టాలి, ఐవీఎఫ్లో ఈవీఎఫ్లో ఇవి కట్టాలి, ఈ ఆలోచన చేస్తారు కదా. ఇవి లౌకికమైన మంత్రాలు. అలౌకికం శృతి ప్రామాణిక మంత్రాలు, శృతుల ప్రామాణిక ఆలోచనలు. వాటిని దేవతా ఆలోచనలు అంటారు. అవి చెయ్యండి, ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఫినిష్. అర్థమైందంటే చాలా సింపుల్గా మీరు ఆలోచించండి అబ్బా. ఏ మాత్రం కూడా మంత్రం అంటే ఆలోచన. ఈ నెల ఎట్ట కట్టాలి, ఐవీఎఫ్ అది ఇదని మీరు ఆలోచించారనుకో, ఆ మంత్రం ఏంటి? ఆలోచన. ఇప్పుడు సపోజు కొంతమంది తిరస్కరణి మంత్రం. అర్థమైందండి? దీనిని కొన్ని శంకరాచార్య ప్రామాణికమైన పరంపరలో తిరస్కరణి మంత్ర సాధన సిద్ధి పొందితే త్రిమూర్తులు కూడా ఆ సాధకుడిని కదిలించలేరంట. అంటే వాడి ఇంద్రియాలు అంత స్ట్రాంగ్ అవుతాయి. ఎట్ట అవుతాయండి ఇంద్రియాలు అంత స్ట్రాంగ్ అంటే? రాత్రి సూక్తం అంటారు దాన్ని వేదంలో, ఋగ్వేదంలో రాత్రి సూక్తం. ఏంటంటే మరి శ్రీ విద్యాపరంగా ఏంటంటే ఆ మంత్రాలంటే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ప్రణవములు, పంచ ప్రణవములు, శక్తి ప్రణవములు. అర్థమైందండి? అబ్బో చాలండి. అవి చెప్పిన తర్వాత ఐం, ఈం, ఓం సృష్టికర్త ప్రణవము వాడి ఓం నమో భగవతి తిరస్కరణి మహామాయే మహానిద్రే సకల పశు జన మన చక్షు స్తోత్ర తిరస్కరణం కురుకురు హుంపటి స్వాహ. అర్థమైందండి? ఏ ప్రాణినైనా సరే ఈ సాధకుడు చాలా వివరం ఉంటుంది. మీరు తిరస్కరణి మంత్ర సాధన గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సరే, ఈ సామాన్యంగా మంత్రదేవతని ఏ మంత్రంతో పిలిస్తే ఆ మంత్రంతో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బట్టి పలకటం రావటం శృతి ప్రామాణికంగా ఉంటుంది. ఒక 100 మంది కూర్చున్నారు, 100 పేర్లు ఉంటాయి. పేర్లు అంటే ఏంటి? 100 మంది మనుషులు, అనామికలు, పేర్లు లేని వాళ్ళు అనుకోండి, ఏమీ లేదు. పేర్లు అంటే ఏంటి? మంత్రమే పేరు ఆ దేవతకి. ఆ పిలిస్తే ఆ మనిషి లేచి వస్తాడు కదా. ఎల్లరావుని ఎల్లరావు, పుల్లరావు వస్తాడు కదా. నువ్వు పిలిస్తే ఆ మంత్రదేవత వస్తుందబ్బా. శాస్త్ర ప్రామాణికంగా పురస్చరణ చెయ్యాలి. అర్థమైందండి? సరే, దానికి సంబంధించిన శృతి ప్రామాణిక శాస్త్రాలు కొన్ని మంత్ర విద్యలని నిషేధించేయి. శృతులు కొంతమందిని పిలవద్దంటున్నాయి. ఎందుకు పిలవకూడదండి? మేము పిలుస్తామండి. ఆ వచ్చినోడు సపోజ్ కొంతమంది మహారౌడీలు ఉండొచ్చు, మహాఘోర నేరస్తులు ఉండొచ్చు, అలాంటి మంత్రాలు ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందండి? ఆడొచ్చే వాడిని నువ్వు సంతృప్తి పరచాలండి ఎంత కష్టం అండి. ఆ విద్య అటువంటివన్నీ సరే అండి. మరి ఎట్లా మరి మేము ఆ విద్య చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఏ ప్రత్యంగిర కావచ్చు, కిరాతవారాయి కావచ్చు, ఇట్లా వగైరా ఉంటాయి కదా. అవన్నీ కూడా చేయాలంటే ఎట్లా అండి? ఏంటంటే శాస్త్ర ప్రామాణికం కాదంటున్నారు. మరి మేము చేయకూడదా ఏంటి?
మరి వాళ్ళు టీవీల్లో వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, యూట్యూబ్లో ఉన్నాయి, ఇవి చేస్తే ఆ లాభం, ఇవి చేస్తే ఈ లాభం అని ఉన్నాయి కదా. ఏంటంటే చెయ్యకూడదు అని శృతి చెప్పటం లేదు, నిషేధం చేసింది. ఎందుకు చేసింది? బ్రహ్మ విద్య మంత్ర సాధన కలిగిన వాడు మాత్రమే అవి ఉపాసించాలి. బ్రహ్మ విద్య మంత్రాలు అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి, నీ దగ్గరికి ఎలాంటి గూండా వచ్చినా ఎలా ఉంటాడు? చేతులు కట్టుకొని ఉంటాడు, నువ్వు చెప్పిన పని చేస్తాడు. అర్థమైందా? బ్రహ్మ విద్య అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి. ఆ విధముగా నేను గతంలో ఒక 91లో కొన్ని శ్రీ విద్యా మంత్రాలు చేయాలని మా గురువు గారిని అడిగితే, అబ్బాయి కుదరదురా, నువ్వు ముందు సంధ్యావందనం చేసి అప్పుడు చెప్పు నాకు అన్నాడు. వెంటనే శ్రీశైలం ఆటకేశ్వరం వెళ్ళిపోయా. 40 days సంధ్యావందనం మొత్తం అవకాశం పెట్టి వచ్చా. గడగడ మొదలుపెట్టా. అన్నీ అన్నాడు, అరే నువ్వు క్రియ చేయకపోయినా పారాయణం వచ్చేసిందిరా, ఇది ప్రతిరోజు త్రికాలం చేయన్నాడు. అబ్బే నా వల్ల కాదండి, నేను త్రికాలం చేయను, ఒకసారి మాత్రం చేస్తానండి. నేర్చుకోవడం త్రికాలం చేస్తా, కానీ చెయ్యటం నా వల్ల కాదండి, నాకు శ్రీ విద్య మీద ఇంట్రెస్ట్, సంధ్యావందనం మీద నాకు సంతృప్తి లేదండి. శృతి చెప్పినా నేను అని ఏదో కొంచెం చెప్పాను ఆయనకి. సరే ఒక పూటైనా ఖచ్చితంగా చేసింది, అప్పుడు ఈ మంత్రాలు చేయి, అప్పుడు నీకు ఎఫెక్ట్ ఏది కొట్టదు. తర్వాత సాధనా గ్రంథ మండలి వాళ్ళది త్రిపుర సుందరి పూజా కల్పం అని ఉంటుంది. వాళ్ళంతా క్షత్రియ బ్రాహ్మణ సాంప్రదాయం. దాని ద్వారా నేను శ్రీచక్రార్చన మళ్ళీ అటకేశ్వరం పోయి మొత్తం ఒక 2 నెలలు నేర్చుకొని వచ్చి మా గురువుగారి ముందు పొద్దున మొదలు పెడితే సాయంత్రం 8-9 దాకా నేను చేస్తే బిత్తరపోయి ఆయన వెంటనే ఏం చెప్పాడు తెలుసా అండి? దుర్లభం, నరులకు ఉపదేశించని మంత్రం. ఏమని చెప్పాడు అనుకుంటున్నాడు? ఓం, మీకు నేను శృతుల జ్ఞానం తెలియాలని చెప్పి, ఓం భూర్భువస్సువః శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఐం కయ్యేల ఐం హ్రీం ఐం క్లీం ఆసాకాహాల క్లీం హ్రీం క్లీం సౌ సకల సౌ హ్రీం సౌ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఆత్మతత్వం విశ్వాత్మికం స్థూలదేహం పరిశోధయామి జుహోమి స్వాహ అని నాలో ఉన్న పరమాత్మ జ్ఞానం, విశ్వంలో ఉన్న పరమాత్మ జ్ఞానం, యాక్టివేషన్ అనే జ్ఞానం తెలియజేశాడు. తర్వాత ఆత్మపాదుక అని ఉంటుందండి. ఆత్మపాదుక అంటే బయట ఉన్న ఆల్ గాడ్స్ ఈ బాడీలో ఉన్నారు, అది తెలుసుకునే జ్ఞానం. సపోజ్ లక్ష్మీ గణపతి మంత్రం, దక్షిణామూర్తి మంత్రం, ఈ రాజరాజేశ్వరి, వీటిని తీసుకున్నప్పుడు ఓం భూర్భువస్సువః ఐం క్లీం సౌ తత్సవితుర్వరేణ్యం కయ్యేల హ్రీం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సకల హ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శ్రీ గణపతి వరవద సర్వజనమే వసిమానాయ స్వాహ. శ్రీ లక్ష్మీ గణపతి మహామంత్ర స్వరూప బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి శ్రీపాదుకాం ఆత్మపాదుకాం పూజయామి నమః అని మమ కుడి వక్షస్థలంలో గణపతిని పెడతాం, మధ్యలో రాజరాజేశ్వరి, ఎడమవైపు దక్షిణ, వెనక పుష్టభాగం నీ మలద్వారం పైన క్షేత్రపాలకుడు. అది ఆత్మపాదుక మంత్రాలండి. శృతులు అంగీకరించిన సనాతన ఋషి పరంపర మహామంత్ర విద్యలు. అర్థమైందండి? ఇవన్నీ చేయాల్సిందే. ఇదే శృతుల జ్ఞానం, పులిహార మంత్రాలు కాదండి. ఆడ కొబ్బరి ముక్క పెట్టు, బెల్లం ముక్క పెట్టు, నువ్వు నూనె పోయి కొబ్బరి చిప్పలు కొట్టు, హోటల్లో ఈ చట్నీలు తెచ్చుకొచ్చి అబ్బే ఇది కాదండి. ఇది వలసవాద విద్య చదివిన కొంతమంది ప్రవచనకారులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు చెబుతున్న ఆధ్యాత్మికం. శృతులు అంగీకరించవు. నేను చెప్పేది శృతులు అంగీకరిస్తాయి, శృతులలో నిగూఢముగా ఉంటాయి. మీకు అనుమానాలు వస్తే లలితా సహస్రనామం భాష్యం, నిగూఢ భాష్యం, కళ్యాణానంద భారతీ స్వామి వారి పరంపరలో ఉన్న పుస్తకం ఒకటి నేను చూశాను, అందులో చూసుకోండి.
మీరు ఏ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నా అందులో చూసుకుని అందులో వివరణ క్లియర్గా ఉంటుంది పరమేశ్వరి గురించి. సరే, ఈ ఆధ్యాత్మిక పరంగా కానీ ఆ విధంగా కానీ లలితా త్రిశతి అనబడే అటువంటి నామాన్ని సాధకుడు ఎవరైనా సరే శ్రీ విద్యాపరంగా చేస్తే శబ్ద అర్థ జ్ఞానముతో ఎవరి మీదైనా ప్రయోగం చేస్తే ఈ నామరూప దేవతని ఏ మానవుడు అవుట్పుట్ ఇన్పుట్ అయినా సరే, అంటే హిప్పోకాంపస్ కానీ పిట్యూటరీ కానీ ఈ ఉగ్ర మహామాంతర శక్తి అస్తవ్యస్తం అవుతాయి. దానివలన వాడు చేయకూడని కర్మలు చేసి, ఇప్పుడు మనం పలానా ఒకటి మంత్రం చేస్తూ పలానా పొల్లయ్య వలన నాకు చాలా ఇన్కన్వీనియన్స్గా ఉందని, ఏది ఆత్మపాదుక మహాపాదుక అని ఉంటుందండి. మహాపాదుక అని అది ఒక మంత్ర విద్య. శృతుల్లోకి వెళ్ళి మీరు తెలుసుకోండి. గురుత్రయం, మహాపాదుక, ఆత్మపాదుక, మహాషోడన్యాసం, ఈ 4 అర్థమైందండి. ఈ పేర్లు చూసుకోండి. ఎవరు చేస్తారో వాడు ఏ ప్రయోగం ఎవరి మీద చేసినా గన్ షాట్, అర్థమైంది. కానీ వాడు చేయడు. ఎందుకు చేయడు? వీడి మనో సంకల్పంతోనే ఫాలో అవుతుంటే ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదండి. ప్రత్యేకంగా ఒకసారి మంచి చాలా టాప్ సబ్జెక్ట్ కలిగిన ఆయన వేదాల పరంగా, వాళ్ళకి కొన్ని కారణాలతో కర్మలు ఇచ్చే సంతానం సమస్య వస్తే నేనేం చెప్పానంటే, వాళ్ళని తంత్రముగా, తంత్రం అంటే మీరు మళ్ళీ మోసాలు మాయలు అనుకోవాకండి, అర్థమైందండి. తంత్రం అంటే స్కిజోఫోనియానో ఒక సైక్రాటిస్ట్ జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఉన్న వాళ్ళు కుటుంబంలో ఎవరికైనా ఆ జబ్బు ఉందనుకోండి, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటంటే, ఈ మనిషి వలన ఆ కుటుంబ సభ్యులు అందరూ పొద్దున్నే పెట్రోల్ పోసుకొని ఇట్లా చల్లుకొని అగ్గిపుల్ల గీసుకుంటే కాలుతున్న వరకు కాలుతుంది, పెట్రోల్ తర్వాత ఆగిపోతుంది. అలా ప్రతిరోజు సస్తూ ఉంటారా ఆ జబ్బున్న పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు. అలాంటి జబ్బు అది. అంటే అంత భయంకరంగా ఉంటుందన్నమాట వాళ్ళ మాటలో, వాళ్ళ ప్రవర్తన. వాళ్ళకి దేవుళ్ళు కనపడతారు, దయ్యాలు కనపడతాయి, ఆత్మలు మాట్లాడతాయి. వీళ్ళు అక్కడ బంగారం ఉందంట, ఇక్కడ వజ్రాలు ఉన్నాయంట, ఈ గోడ లోపల లంకె బిందులు, అలాంటివి చెప్తూ ఉంటారు. ఎవరండి? స్కిజోఫోనియా అనబడే మానసిక జబ్బు ఉన్నవాడు. అలాంటి జబ్బున్న వాళ్ళని తంత్రముగా, శృతి ప్రామాణికంగా ఒక మాలా మంత్రం చేయించాలి వాళ్ళ చేత. చేయిస్తూ కొన్ని ఆయుర్వేదంకి సంబంధించిన ఇస్తూ ఉంటే వాళ్ళు స్లోగా కొన్ని సంవత్సరాలు రికవర్ అవుతారు. కానీ వలసవాదమైనటువంటి వైద్యపరంగా చేస్తే వాళ్ళని తక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళు తినే ఆహారంలో బీళలు కలిపి పెడతారు, నిద్రపోతారు, లేస్తారు, లేచిన తర్వాత మళ్ళీ పాలలో బీళ్ళ వేసిస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, జీవత్సముగా బతుకుతారు. ఇట్లా పరిపరి విధాలు ఉంటుందన్నమాట. ఈ విధమైనటువంటి విధి విధానాలని భారతీయులు ఎవరైనా సరే, కాబట్టి భారతీయులు ఎవరైనా సరే శృతి ప్రామాణికంగానే శ్రీ విద్య నేర్చుకోవచ్చు. కులాలకు సంబంధం లేదు. ఇప్పుడు చాందోక శృతి, బృహదారణ్యక శృతిలో ఒక చిన్న వివరణ ఉంటుంది. ఏముంటుందంటే, ఒక బ్రహ్మజ్ఞానము లేని, అర్థమైంది మీకు ఇందాక మహాపాదుక అంటే ఏంటంటే, సపోజు చిన్నది మహాపాదుక మొత్తం 5 స్టెప్స్ మంత్రాలు అవి. ఒక స్టెప్ ఏంటంటే ఓం భూర్భువస్వః ఖచ్చితంగా ఉంటుందండి. 3 వేదాలు ఓం భూర్భువస్వతో సమానం. శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం ఐం ఐం కయ్యేయిల ఐం హ్రీం ఐం క్లీం ఆతాకాహాల క్లీం హ్రీం క్లీం సౌహు సకల సౌ హ్రీం సౌహు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం హంస శివ సోహం స్వరూప నిరూపణేత్ర స్వాగ్గోరవే నమ స్వాగ్గూరు సచ్చిదానందనాదాంబ సహిత శ్రీపాదుకాం మహాపాదుకాం పూజయామి నమః. అలా 5 రకాలుగా ఉంటుంది అది. ఆ బ్రహ్మజ్ఞానం లేని ఊరికి వేదం చదువుకున్నాడు, వేద భాష్యం చదివాడు, బ్రాహ్మణ బాలుడు, అర్థమైందండి. చాందోక శృతి బృహదారణ్యక శృతిలో ఉంటుంది చూసుకోండి.
చదువుకొని విపరీతమైన నేతం చదివాను, నాకు బాగా తెలుసు. అందరూ పులిహారగాళ్ళు. ఆ టైపులో ఓవర్ కాన్ఫిడెన్స్, నమ్మకం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అతి జ్ఞానము. అవతలవాడు చెప్పింది అసత్యం, నేను చెప్పేదే సత్యం అనుకోవటం అతి జ్ఞానం. అలాంటి వాళ్ళని శృతి సంహరిస్తుంది ఏదో ఒక వ్యాధి రూపేణ. ఈ బ్రాహ్మణ బాలుడు ఈ పాంచాల రాజు దగ్గరికి వచ్చి అమిత గర్వంతో ఈ తాత్సమ్మంతా ఆడు పెట్టినట్టుగా వస్తాడు. వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అంటాడు. పూర్వకాలం వాళ్ళ ఆశ్రమాలు పోషిస్తున్న వాళ్ళు రాజులందరూ బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళేనండు, అల్లాటపోళ్ళేం కాదు. ఇప్పట్లాగా రాజకీయ నాయకుల్లాగా కాదు వాళ్ళు. అమర్పి బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మజ్ఞానం కూడా కలిగిన వాళ్ళు. అర్థమైందా? ఏమంటే రాజుగారు, నా విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది కాబట్టి నేను నేర్చుకునే విద్య ఆల్రెడీ మా ఏరియాలో ఎవరు లేడు, అంతా చిన్న చిన్న వాళ్ళే. ఇప్పుడు పోయినసారి నేను ఈ రాజశ్యామల మంత్రం చేస్తే వీడు ముఖ్యమంత్రి అవుతాడు అని స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు పోయినసారి చేశారు, కానీ ఏం జరగలేదు. అట్లాంటిది కాదు, నేను చేస్తే పవర్ఫుల్. ఈ విధంగా సొంత డబ్బు దడదడదడ కొట్టుకుంటున్నాడు. ఆ రాజుగారేమో, పాంచాల రాజుగారేమో ఆత్మజ్ఞాని, సూపర్ మెమొరీ, శృతుల జ్ఞానం ఉన్నవాడు. సరేనయా రా పంతులు గారు, ఏమంటే బ్రాహ్మణ బాలుని పిలిచి రా కూర్చో, అందరూ ఉంటారు, అందరి ముందు పట్టుకొని నాకు 4 అనుమానాలు చెప్పు. మూటలు తీసుకురండి, డైమండ్స్ మూటలు, గోల్డ్ బిళ్ళల మూటలు, వెండి అన్నీ తీసుకొచ్చి పంతులు గారి కాళ్ళ దగ్గర పెట్టండి, ఎత్తుకుపోతాడు మొత్తం. ఏమంటే మీకు 4 మనుషులు ఇస్తాను, రథాలు తూలుకుపడి 4 అనుమానాలు తీర్చి 4 రథాల బంగారు తీసుకెళ్ళండి. అబ్బే వేదములు అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసుకున్నాను నేను, చెప్పు ఏం కావాలి నీకు, ఏం అడుగుతావు అడుగుపో అంటాడు. సరే అని సరే ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నటువంటి రాజాస్థానంలో ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఉంటారు కదా, అలాంటి మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ జరిగేది కదండి. అలాంటి మీటింగ్లో సంగతులు ఇది నేను చెప్పేది రాజాస్థానంలో అనగానే, నేను చెప్పింది మీకు అనుమానం ఉంటే వాడి అది చెప్పాడు అనుకోవద్దండి. నేను చెప్పింది నేటి దేశమాన కాలమాన పరిస్థితులు కొన్ని ఉపమానాలు చెబుతున్నా, కానీ బృహదారణ్యకో శృతిలో, చాందోగో శృతిలో పూర్తి పాఠం ఉంటుంది, చూసుకోండి. సరే, నేను క్లుప్తంగా వివరిస్తున్నా. ఓ బ్రాహ్మణ బాలక, మనుషులు మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తారు? ఈ బ్రాహ్మణ బాలుడి పేరు, సెల్ఫ్ కొట్టుకుంటున్న పేరు శ్వేతకేతు అంటారండి. వీళ్ళ నాన్న కూడా ఆశ్రమం నడిపిస్తుంటాడు. అనగానే ఇట్టగా చూస్తాడు, నాకు తెలియదు అంటాడు. ఓకే 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 ఏం పర్లేదు, ఒకటే కదా, ఇంకా 3 ఉన్నాయి కదా, నువ్వు వేదం చదువుకున్నావు, వేద పారాయణం చేస్తావు, టాప్ సబ్జెక్ట్ కదా. సరే, ఇంకో చిన్నది, మరణించిన తరువాత భూలోకానికి ఏ విధముగా వస్తారు ప్రాణులు? నాకు తెలియదండి ఆ విషయం గురించి, నా దాంట్లో లేదండి, వేదన చదువుకున్న దాంట్లో అంటాడు. ఓకే 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 మరణించిన వారు ప్రయాణం చేసే, ఇప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 2 రోడ్లు ఉంటాయి కదండి, ఈ రోడ్డు బస్ స్టాండ్, ఈ రోడ్డు రైల్వే స్టేషన్. అలా మరణించిన తర్వాత వాడి యొక్క సూక్ష్మమైనటువంటి శక్తి పోయే రూట్లు 2 ఉంటాయండి. అర్థమైందా? ఆ రూట్ల పేరు దేవయాన, పితృయాన అనబడేవి. ఆ రెండు మంత్రాలు చేస్తే ఆ రూట్లు తెలుస్తాయి వాడికి. వాడు చచ్చిన తర్వాత ఏ రూట్లో పోతాడో వాడు ఇక్కడే తెలుసుకోవచ్చు. అర్థమైందండి? అలాంటి రూట్లు. ఆ రూట్ల యొక్క పేర్లు ఏ విధంగా పోవాలి శ్వేతకేతు గారు, కొంచెం చెప్పండి, మేము కూడా తెలుసుకుంటామంట. అనగానే నాకు తెలియదండి దాని గురించి కూడా నేను అంటే, ఓకే 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 ప్రకృతి పరిణామ క్రమములో, అంటే ఇప్పుడు ఆడ కానీ మగ కానీ నంపుసికులు కానీ వాళ్ళు భార్య, ఇది 2 శృంగారం పరంగానే కదా ఈ మగ కానీ ఆడ కానీ పుట్టేది. ఈ క్రియల్లో, ప్రతిక్రియల్లో ఒక రూపం, ఆకారం దాల్చే ఉదంతం ఏది? దీని వివరణ ఏంటి? ఏ ఆహారం తీసుకుంటే ఏ రకమైనటువంటి, మీకు అర్థం అవ్వాలని చెప్తాను, ఏ హార్మోన్స్ డెవలప్ అవుతే ఈ విధానం అనమాట. ఆ మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అది అడుగుతాడు. నాకు తెలియదండి అది. ఓకే 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 ఏం పర్లేదు. ఇన్ని నా శ్వేతకేతు గారు, మీరేమో వేదం చదివాను, భాష్యం చదివాను, శాస్త్రాలు చదివాను, అది ఇదని చెబుతున్నారు. స్వ అనుభవం ఏది
నేను అడిగినవన్నీ మీరు జరిగిన వాటిలో ఉన్నాయి. ఎప్పుడు తెలుస్తాయి? అనుష్ఠానం చేస్తే తెలుస్తాయి. వేదం అంటే ఏంటి? విశ్వ పరమాత్మ విరాట్ శక్తి కదా. అది తెలుసుకోవాలంటే అక్కడ ఆయన చెప్పినవి ఇక్కడ నీకు అర్థం అవ్వాలంటే ఎలా? వ్యాకరణం, నిరుక్తం, కల్పసూత్రం, ఈ విధమైన అంగాలు చెప్పారు కదా, అవి కూడా చదువుకున్నా అన్నావు. ఓకే, చదివినవి మొత్తం రిపీట్. స్వ అనుభవం ఏదబ్బా చెప్పు. కాబట్టి మీ నాన్న పట్టురాపో అంటాడు, వాళ్ళ నాన్న పట్టుకొస్తాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చి 2 చేతులు పైకి ఎత్తారు. మా వల్ల కాదండి, మేము చేయలేము, మేము స్వానుభవం ఉంది, మాకు తెలీదు, కాబట్టి అదేదో మీరే చెప్పండి. అప్పుడు ఆ మహారాజు పాంచాల రాజు ఈ తండ్రి కొడుకులకి ఆత్మజ్ఞానం చెబుతాడు. ఈ మొత్తం చెప్పిన తర్వాత ఆ బంగారు మూటలు తీసుకెళ్ళండి, రథంలో వేసుకున్నాడు. చీ ఈ బంగారు మూటలు మాకెందుకండి? ఎప్పుడు? బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్. ఆత్మజ్ఞానం లేకముందు ఈ బ్రాహ్మణ బాలుడు అనబడే శ్వేతకేతువు మూటల కోసం కక్కుర్తి పడ్డాడు. పాంచాల రాజు దగ్గర తన తండ్రి దగ్గరికి పోయి, నాన్నగారు మీరు నాకు ఏదో వేద నేర్పించండి, డామ్ అన్నారు, అది ఇది అన్నారు. ఆ రాజుగారు నన్ను పులిహారం చేశాడు, ఏందండి ఇదే మీరు ఏమని చెప్పారు, నాకు ఏది కూడా నాకు అర్థం కాకుండా పోయింది, గజిబిజి గందరగోళం. అదేనా నేను మా గురువుల దగ్గర మా వాళ్ళంతా గణాపాటి, రథాపాటి, జటాపాటి టాప్ సబ్జెక్టులో అది ఇదంటే అబేబేబే రండి వెళ్దాం ఇద్దరం కలిసి అని రాజు దగ్గర మొత్తం ఇలా బట్టబయలు అయిపోతుంది. ఏమని బట్టబయలు అవుతుంది? ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము లేనప్పుడు ఏమంతర సాధనైనా స్వ అనుభవంగా పనిచేస్తుందా లేదా అనేది ఎట్టా తెలుస్తుంది? అర్థమైందండి? ఇప్పుడు ఒక మిరపకాయ బజ్జీ తీసుకురండి, నాటు మిరపకాయ బజ్జీ ఒక 5 సంవత్సరాల బాలుడికి ఇవ్వండి. అంటే నేను అలంకారం కోసం చెబుతున్నా. దీన్ని ఒక ఉగ్ర విద్య బ్రహ్మ విద్య పరంగా బేస్ తీసుకోండి నేను చెప్పేది. ఈ బ్రహ్మ విద్య అనేది బెల్లం, ఉగ్ర విద్య అది మిరపకాయ బజ్జీ. అర్థమైందండి? బాలుడు అంటే ఏంటి? బ్రహ్మ విద్యా జ్ఞానం లేనివాడిని బాలుడు అంటారు. బ్రహ్మ విద్యా జ్ఞానం ఉన్నవాడిని ఆత్మజ్ఞాని అని భావించుకోండి. ఈ యొక్క బాలుడికి మిరపకాయ బజ్జీ పెట్టామనుకోండి, గంతులు వేస్తుంటాడు. ఏం చేయాలి తెలియదు, వాళ్ళందరినీ తికమక పెట్టేస్తుంటాడు, అందరినీ తిడుతుంటారు. చూడండి, వారాహిలు, పృథ్వింగిరాలు ఇలాంటి చేసే వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలని, హత్యలు చేయాలని, వాణ్ణి చంపుదామని, ఈయన చంపుదామని, అది చేద్దామని, ఇది ఈ రకరకాల వైబ్రేషన్స్ వస్తుంటాయి. నేను దానికి సంబంధించిన గతంలో నా పీఠం తరఫున కూడా పెట్టాను. ఏ సౌండ్కి ఏ ఫీలింగ్స్ మానవుల్లో వస్తాయి, ఏంటి పీడనం అంటే ఏంటి, విద్వేషం ఎలా కలుగుతుంది అన్నీ పెట్టాను. మొత్తం 26 రకాలు ఉన్న సబ్జెక్టులు పెట్టాను. కావాలంటే మీరు ఎవరైనా ఛానల్ ద్వారా తెలియజేస్తే మళ్ళీ పంపిస్తా. ఏ మంత్రానికి ఏ ఫీలింగ్స్ వస్తాయి, ఏ ఆలోచనలు వస్తాయి అనేది ఆ సౌండ్ని బట్టి. అదే బ్రహ్మ విద్యా జ్ఞానం ఉన్నవాడు ఉగ్ర మంత్రం చేశాడు, కారం పుట్టగానే బెల్లం నోట్లో పెట్టుకుంటాడు. సరే, కాబట్టి ఏ ఉగ్రశక్తిని ఉపాసిస్తున్నా శృతి ప్రామాణికంగా బ్రహ్మ విద్యా జ్ఞానం ఉండాలి. బ్రహ్మ విద్యా జ్ఞానం అంటే ఏంటంటే దక్షిణామూర్తి బ్రహ్మ విద్యా జ్ఞానమే, గాయత్రి బ్రహ్మ విద్యా జ్ఞానమే, తర్వాత వచ్చేసి భువనేశ్వరి బ్రహ్మ విద్య, ఇలా చాలా చాలా ఉన్నాయండి. మీ గురు పరంపరలు అడగండి, తెలుసుకోండి, ఆచరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మానవుడు భారతీయుడైతే ఫిజికల్ ఆధ్యాత్మికం మీ నమ్మకాలను బట్టి మీ దాన్ని బట్టి ఆచరించుకోండి. అవి శృతులు అంగీకరిస్తేనే బెనిఫిట్స్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. నా స్వానుభవం ఇచ్చా. స్వస్తి.